పిల్లవాడుగా కత్తెర గుర్తు కోటేసి గౌలు గుర్తు కోటేసి గెలిపించగలరని అందరినీ ప్రార్థిస్తున్నాను. అధికారులకు అడిగితే వాళ్ళు వచ్చి ఎంబడి చేసి ఆ కేసులు చేసి అవి ఉన్నాయి కదా, అట్లాంటిది ఏం పెట్టుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మన సార్ ఉన్నాడు కదా అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇనే ఆఫీసర్లను పెట్టుకుందాం. మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మనకి ఇప్పుకుందాము. అవి చేసి ఏదో చిన్న చిన్న గొడవలకు తీసుకుపోయి కేసులు పెట్టుకొని జైల్లోకి పెట్టుకునే అవి ఎస్ఐని కానీ మండల ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మినిస్టర్ గారితో మాట్లాడి మనకు సంబంధించిన అది నమ్ము ఎవరి మాటలు నమ్మి ఆయన డాన్ ఉన్నాడు కదా మేము డాన్ ఉన్నామంటే 2 రోజులు నేను ఇక్కడ ఒక 25 years అవుతుంది నేను తెలిసి. కానీ కాంగ్రెస్ అంటేనే మా దగ్గర ఫస్ట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా కొంచెం ఇది ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అందరూ పట్టుదలతోనే ఉన్నాం ఇక్కడ అందరం. కానీ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. మాది ఉంది, కాంగ్రెస్ పార్టీది ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించుకోవాలని అందరం ఛాయశక్తులా చేస్తున్నాం. మల్లారెడ్డి గారు, గిరంగారి మల్లారెడ్డి గారు, కత్తెర గుర్తు సర్పంచ్ గారు, అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మా వెండికోల్ గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలపరిచిన గిరంగారి మల్లారెడ్డి గారు ఈ యొక్క గ్రామంలో ఇప్పటివరకు ప్రచారం నిర్వహించడం జరిగింది. గౌరవ దామోదర్ రాజనరసింహ వారి ఆదేశాల అనుసారం ఈ యొక్క గ్రామంలో మేము ఇప్పటివరకు చేసిన పనులు కానీ అన్ని విధాలా మేము ప్రజలకు చేసిన సహాయ సహకారాల గురించి వివరించడం జరిగింది గ్రామంలో. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ఆ గ్రామ ప్రజలు మా యొక్క అభ్యర్థి అయిన మల్లారెడ్డి గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ యొక్క గ్రామంలో మేము చేయవలసిన ఇంకా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మాకు గుర్తు చేస్తూ భారీ మెజారిటీతో మల్లారెడ్డి గారిని గెలిపించగలరని, ఈ యొక్క గ్రామానికి అభివృద్ధికి మా యొక్క శక్తివంచన లేకుండా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చేస్తున్నాము. మండలం సంగారెడ్డి జిల్లా వెండికోల్ గ్రామ సర్పంచ్గా నేను గిరంగారి మల్లారెడ్డిని కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తుపైన పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలందరి సహకారంతో మా వెండికోల్ గ్రామంకు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినాము. అందరూ సహకరిస్తున్నారు కాబట్టి అందరి సహకారాలతో విజయం సాధిస్తామని ఆశిస్తూ మా గ్రామాభివృద్ధికి అన్ని పనులు చేద్దామని, మరియు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మినిస్టర్ గారు మా దామోదర్ రాజనరసింహ సార్ గారి సహకారంతో అన్ని పనులు గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ ప్రజలు నుంచి వెండికోల్ వరకు 4.5 కిలోమీటర్ల రోడ్డు, బీటీ రోడ్డు 6.5 కోట్లతోని శాంక్షన్ చేయించడం కూడా సార్ జరిగింది. అలాగే అది కొద్ది ఎలక్షన్ తర్వాత ప్రారంభించడం జరుగుతుంది.